నమస్తే అండి, నేను వసంత. మనం ఈరోజు రెగ్యులర్గా చేసుకునేటువంటి బీరకాయ పచ్చడి చేద్దాము. తర్వాత మామిడికాయ పచ్చి పులుసు. ఈ రెండు నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఒక మామిడికాయని, చిన్న మామిడికాయని ముక్కలుగా చేసి ఉడికించుకుందాం. మెత్తగా ఎవరికి ఉడికించుకుందాం. బీరకాయ పచ్చడి కోసం వెలిగించి కడాయి పెట్టుకుందాం. 2 స్పూన్లు నూనె వేడెక్కాక 1 స్పూన్ శనగపప్పు, ఒక 2 ఎండుమిర్చి వేసుకుందాం. అలాగే ఒక 1/2 చెంచా జీలకర్ర. ఇవి కొంచెం వేడి కాగానే చక్రాల్లా తరిగి పెట్టుకున్నటువంటి లేత బీరకాయలు, ఇవి కూడా నూనెలో మగ్గనివ్వాలి. మనం ఈ బీరకాయ పచ్చడి, సొరకాయ పచ్చడి చేసినప్పుడు కొలతలు అనేది ఎలా తెలుస్తుంది మనకి? ఒక్కొక్కసారి సొరకాయలు, బీరకాయలు సైజులు తేడా ఉంటాయి కనుక మనం ముక్కలు లెక్క పెట్టుకోవాలి. మనం ఏ సైజు గిన్నెలో అయితే ముక్కలు నిండుగా తీసుకున్నామో మొత్తం పచ్చడి తయారైన తర్వాత సగం అవుతుంది కరెక్ట్గా. మనం తీసుకున్న ముక్కల్లో సగం క్వాంటిటీ పచ్చడి తయారవుతుంది. అలా తీసుకోవచ్చు. కొద్దిగా పసుపు సగం చెంచా వేస్తున్నాను. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈలోగా పచ్చి పులుసు కోసం మనం మామిడికాయ ముక్కలు పెట్టాం కదా, అవి ఉడికాయలే చూసుకోవాలి, ఇంకా ఉడకలేదు. దీంట్లో కూడా కొంచెం పసుపు వేద్దాం. ఈ 2 ఉడకాలంటే ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఒక ఉసిరికాయ అంతా చింతపండు నానబెట్టాను. ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ. మామిడికాయ ముక్కలు ఉడికాయలేదో చూద్దాం. మెత్తగా ఉడికిపోయాయి. దీన్ని కొంచెం చల్లారనియాలి. బీరకాయ ముక్కలు మధ్య మధ్యలో కలుపుతూ ఈ కొంచెం నీరు అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా కొంచెం మగ్గాలి. ఇప్పుడు మూత తీసేయచ్చు. ఈలోగా మనం మామిడికాయ ముక్కలు పక్కకు పెట్టేసి ఇది చల్లారాలి కనుక పచ్చడి కోసమని కొంచెం నువ్వులు, పల్లీలు వేయించుకుందాం. పచ్చడి కోసం అంటే మనం ఈ పల్లీలు, నువ్వుల పొడిని పచ్చడిలో వాడుకోవచ్చు, పచ్చి పులుసులో కూడా వాడుకోవచ్చు. చూడండి, పల్లీలు వేగాయి. ఇప్పుడు కొద్దిగా నువ్వులు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పేసి ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే నువ్వులు ఆ వేడికి నువ్వులు వేడికి వేగిపోతాయి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకోవాలి. బీరకాయ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి. మనం ఇలా గంటెతో ఒత్తినట్టయితే ముక్క కట్ అయిపోవాలి. ఇంకొక 2 నిమిషాలు అయితే మెత్తపడిపోయింది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక 5 నిమిషాలు చల్లారనివ్వాలి. ఈలోగా మనం పచ్చడి కోసం అవి చల్లారేలోపు మనం ఈ తాలింపు తీసుకుందాం. 2 స్పూన్లు నూనె వేసుకొని కొద్దిగా మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఇంగువ. పుల్లటి పచ్చళ్ళన్నింటిలో ఇంగువ వేసుకుంటే రుచిగా ఉంటుంది, సువాసన ఉంటుంది, జీర్ణశక్తికి మంచిగా ఉంటుంది. ఇది కొంచెం వేగిన తర్వాత గింజలు కొద్దిగా వేగాయి. పచ్చిమిర్చి, కరివేపాకు. పచ్చిమిర్చి తెల్లగా అయ్యేంత వరకు వేయించుకుందాం. ఈలోగా పచ్చి పులుసు సంగతి చూద్దాం. లోకి బెల్లం వేసుకోవాలి. అంటే స్వీట్ మీరు తిన్నంత వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంతో సహా మనకు అవసరమైనంత ఉప్పు వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఉప్పు వేసాను. ఇలా మెత్తగా అయినటువంటి మామిడికాయని గుజ్జులాగా చేసుకొని రసం తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనం వేయించిన పల్లీలు, నువ్వులు మెత్తగా పొడి చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయింది. ఈ విధంగా మెత్తగా అయినటువంటి పొడిని ఒక 2 చెంచాలు పచ్చి పులుసులో వేసుకుందాం. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ పోపు ఇలాగే ఉంచుకోవచ్చు. నానబెట్టిన చింతపండు, ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా అయిన తర్వాత ఇవి చల్లారిపోయాయి బీరకాయ ముక్కలు. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మరి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 సార్లు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి ఇలా ఉండేటట్టు చేసుకోవాలి. మరి మెత్తగా అయితే బాగుండదు. ఈ విధంగా ఉండేటట్టు చేసుకోవాలి. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి. అంటే ఇవి ముక్కలుగానే ఉంటే బాగుంటుంది. ఇలా ముక్కలుగా ఉండాలి. ఇవన్నీ మనం ఈ పచ్చడి పైన వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పక్కకు పెట్టుకున్నటువంటి తాలింపును ఈ పచ్చడిలో కలుపుకోవాలి. అంటే టైం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. టైం ఉంటే మనం ఇప్పుడు తాలింపు కూడా మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవచ్చు. ముందు మనం మిరపకాయలలో వేసిన తాలింపు నేను ఇందులోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని మంచిగా ఇప్పుడు మనం పచ్చి పులుసులో పోపు అంటే కొంచెం పోపు పచ్చడిలో కూడా వేస్తాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిర్చి సన్నగా తరిగి దీంట్లో వేసుకోవాలి.
4 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ. మనం కరివేపాకు దీంట్లో పచ్చిది వేసుకుంటే బాగుంటుంది. వేసాను నేను ఆల్రెడీ. కాంబినేషన్గా ఉత్తపప్పు వేసుకుంటే బాగుంటుంది. ఉత్తపప్పు అంటాము, ముద్దపప్పు అంటారు. ఈ రెండింట్లో కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. చూడండి, ఒక అరగంటలో పచ్చిపులుసు బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఎండాకాలంలో బీరకాయ, సొరకాయ నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కనుక వాటితో సంబంధించినటువంటి కూరలు చేసుకుంటే నోటికి హాయిగా ఉంటుంది, శరీరానికి కూడా చలవనిస్తుంది. ఈ పచ్చిపులుసుని మనం రకరకాలుగా, కొంతమంది అసలు స్వీట్ వేయకుండా కారంతో కూడా చేస్తారు. అలా రకరకాలుగా చారు బదులుగా వారంలో 2-3 సార్లు పచ్చిపులుసు చేసుకొని తింటే శరీరానికి చలువగా ఉంటుంది. మరి రెండు కూడా అందరూ చేసుకునేవే. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. మీకు ఈ టేస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.